లక్షల మంది ప్రజలు ఎదురు చూస్తున్నారు. మొట్టమొదటిసారి జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ కలిసి ఎన్నికలకు సిద్ధమయ్యే విధంగా ఒక చక్కటి సభ, ఇరు పార్టీల నాయకులు, మా పార్టీ అధ్యక్షులు అనేక అంశాలపైన ప్రత్యేకంగా ప్రసంగించి రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్కి మరొక్కసారి ఒక మంచి పరిపాలన తీసుకొచ్చే విధంగా, అభివృద్ధి జరిగే విధంగా, సంక్షేమం ఇంకా మెరుగైన సంక్షేమం జరిగే విధంగా, ప్రతి కుటుంబానికి మేలు జరిగే విధంగా ఏ విధంగా కంకణం కట్టుకుని ఈ పొత్తులో భాగంగా ముందుకెళ్తున్నామో వివరించడానికి ఇది ఒక గొప్ప అవకాశంగా మేము భావిస్తున్నాం. కేవలం రాజకీయ లబ్ధి కోసం కాదు, ఈ కలయిక అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని, అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని, భావి తరాలను దృష్టిలో పెట్టుకుని పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు కలిసి ఒక మంచి ఆలోచనతో రాష్ట్ర ప్రజలకి రాబోయే రోజుల్లో పారదర్శకతతోటి, భవిష్యత్తులో దృష్టిలో పెట్టుకుని మంచి ప్రణాళికతోటి ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నాం. ఆ వివరాలన్నీ కూడా ఖచ్చితంగా మేము ప్రకటిస్తాం. అదేవిధంగా ఒక ఉమ్మడి ప్రణాళిక, సమిష్టిగా పనిచేసుకునే విధానం ఈ సభ ద్వారా రాష్ట్ర ప్రజలందరినీ కూడా మేము ఆహ్వానించడం, ప్రత్యేకంగా తెలుగుదేశం పార్టీ నాయకులకు, ప్రతి కుటుంబ సభ్యులకు మనస్ఫూర్తిగా ఈ సభకి వాళ్ళు కూడా వచ్చి హాజరవ్వాలని, కలిసి మనం చేసుకుంటున్న ఈ సభని విజయవంతం చేసే విధంగా ఉభయ గోదావరి జిల్లాలే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ ప్రతినిధులందరినీ కూడా ఆహ్వానించబోతున్నాం. వేదిక పైన సుమారు 500 మందితోటి ఏర్పాటు చేసే ఈ వేదికలో 250 మంది తెలుగుదేశం పార్టీ నుంచి, 250 మంది జనసేన పార్టీ నుంచి, 175 నియోజకవర్గాల నుంచి కూడా ప్రతినిధులు ఆశీస్సులు అయ్యేటట్టు ఓ చక్కటి ఏర్పాటు మా పార్టీ శ్రేణులందరూ కూడా కష్టపడి చేయబోతున్నారు. రాబోయే 3 రోజుల్లో ఈ ప్రాంతాన్ని మరింత సుందరవందనంగా తీర్చిదిద్ది రాజకీయ ప్రస్థానంలో ఒక అద్భుతమైన సభ నిర్వహించడానికి మా జనసేన పార్టీ నాయకులందరూ కూడా కృషి చేస్తున్నారు. మరింత వేగంగా పనులు జరిగే విధంగా ప్రతి అంశం పైన ఒక మంచి ప్రణాళికతోటి, వచ్చిన వారికి తగిన ఏర్పాట్లు, దూర ప్రాంతాల నుంచి తరలి వస్తున్న వారికి పార్కింగ్ ఏర్పాట్లు, ఇటువంటి అంశాలపైన ఖచ్చితంగా లోతుగా మేము విశ్లేషించుకుని ఎక్కడ కూడా ఒక్క పొరపాటు లేకుండా సురక్షితంగా ప్రతి ఒక్కరూ వాళ్ళ గ్రామాలకు వాళ్ళు తిరిగి వెళ్ళే విధంగా ఏర్పాట్లన్నీ కూడా చేయబోతున్నాం. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన గురించి ప్రజలు విసుకెత్తిపోయి ఈ సభ ద్వారా వారి తరఫున గలం వినిపించే ప్రతి ఒక్కరిని కూడా వాళ్ళు మనస్ఫూర్తిగా అభినందించబోయే పరిస్థితి, సందర్భం ఖచ్చితంగా వచ్చింది. ఎన్నికల హడావుడంటే కేవలం ఎన్నికలప్పుడే కాకుండా ఎన్నికలకు జరగబోయే ఈ ప్రయాణం గురించి కూడా పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా వివరిస్తారు. పేదలకి, సమాజంలో ఉన్న పెత్తందారుల కోసం ఈ పోరాటం అని చెప్పుకుంటూ వస్తున్న ఈ ముఖ్యమంత్రి ఎందుకోసం మరి నిన్న 2 హెలికాప్టర్లు ప్రజాధనంతో తీసుకురావాల్సిన అవసరం ఏముందో చెప్పాలి. మేము ఈ రోజున ఖచ్చితంగా నిలదీస్తున్నాం. భారతదేశంలో ఎన్నికలప్పుడు సెక్యూరిటీ రీజన్స్ తోటి కేవలం ఒక ప్రధానమంత్రికే ఉంది అవకాశం ప్రభుత్వ హెలికాప్టర్లు వాడడానికి. ఎందుకు ఈ రోజున ముఖ్యమంత్రి ఆయన సెక్యూరిటీ కోసం ఇబ్బందులు పడుతున్నాడని, ఆయన ప్రాణం కోసం దిగిపోయే 45 రోజుల ముందు రాష్ట్ర ఖజానాని ఖాళీ చేసిన ఈ గవర్నమెంట్ మరొక్కసారి 2 హెలికాప్టర్లు తీసుకొచ్చి ఆయన కోసం ఉపయోగిస్తున్నారంటే దీనిపైన ఖచ్చితంగా మేము దీన్ని ఖండిస్తున్నాం. సమగ్రమైన విచారణ కూడా జరగాలి. ఏ కారణాలతోటి మీరు ఈ విధంగా మీరు ప్రజా డబ్బుని దుర్వినియోగం చేస్తున్నారు? దేనికోసం ఈ హెలికాప్టర్లు తీసుకొచ్చి మీ ఎలక్షన్ కోసం, మీ పార్టీ కోసం ఉపయోగించగలుగుతారు? ఆల్రెడీ గతంలో మీరు ఏ ప్రభుత్వ కార్యక్రమం జరిగినా ఆ వేదికని కేవలం రాజకీయ అంశాలపైనే మీరు ఉపయోగించారు. ప్రతిపక్ష నాయకుల్ని టార్గెట్ చేసి మీరు మాట్లాడారు. అంతేగాని ప్రభుత్వం చేసిన కార్యక్రమాల గురించి మీరు ఎక్కడ చెప్పుకోలేకపోయారు. ఎన్నికల వాతావరణం మొదలైంది.
మీరు సభలు నిర్వహించుకుంటున్నారు? ఇంత అవినీతి జరిగిన ఈ పార్టీ ఈ ప్రభుత్వం సొంతంగా ఎందుకు వాళ్ళు హెలికాప్టర్లు పెట్టుకోలేకపోయారు? పోయేటప్పుడు కూడా ఎందుకు ఈ విధంగా దాదాపు 25 కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని వృధా చేసేటట్టు 2 హెలికాప్టర్లు తీసుకొచ్చి ముఖ్యమంత్రి గారి సౌకర్యం కోసం ఏర్పాటు చేస్తున్నారంటే దీని వెనుక ఉన్న అధికారులు ఖచ్చితంగా దీనికి బాధ్యత వహించాలి. సమగ్రమైన విచారణ జరిపిస్తాం. ఇంకా 45 రోజులే. ప్రభుత్వం వచ్చిన తర్వాత డెఫినెట్గా వీళ్ళపైన చర్యలు తీసుకుంటాం. అటువంటి అవకాశం లేదు నాకు తెలిసినంత వరకు. భారతదేశంలో కేవలం మన ప్రధానమంత్రి గారికే ఉంది. ఆయనకి రక్షణ కల్పించాలి కాబట్టి చట్టంలో తీసుకొచ్చారు ఆ మార్పు. ఏ చట్టం పాటిస్తోంది మరి రాష్ట్ర ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం? 2 హెలికాప్టర్లు ప్రజాధనంతో తీసుకొచ్చి రాజకీయ లబ్ధి కోసం ఉపయోగించడం అనేది మేము ముమ్మాటికి ఖండిస్తున్నాం.